జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. లోకి, ఇక్కడున్నావేంటి? నీకోసమే వచ్చాను. నీకు ఆల్ ది బెస్ట్ చెప్దామని. దేనికి? అదే డాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నావు కదా. కంటెస్టెంట్స్ లిస్ట్లో నీ పేరు కూడా ఉంది. ఇందాకే టీవీలో కూడా చూసా. ఇంకా ఇంట్లో ఎవ్వరూ చూడలేదు. రోజు గుడికని వంక పెట్టి నువ్వు డాన్స్ నేర్చుకోవడానికి వెళ్తున్నావని ప్రసన్నమ్మ చెప్తూనే ఉంది. కానీ నేనే నమ్మలేదు. నిజమే అన్నమాట. అంటే లోకేశ్వరి, మరి నువ్వేం చెప్పద్దు. చెప్తే గిప్తే ఈ విషయం నేనే అత్తయ్య వాళ్ళకి ఆదికి చెప్పాలి. వద్దు లోకి. ఏ ఏ అంటే అందరికీ అబద్ధం చెప్పి మోసం చేశావు, అందుకే కదా. నేను మోసం చేయాలని ఈ విషయాలని దాచిపెట్టలేదు లోకి. నేను డాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తానంటే అత్తయ్య వాళ్ళు ఎక్కడ వద్దంటారు అనే భయంతో చెప్పలేదు. ఇంత శరీరంతో డాన్స్ చేయడం అంటే కష్టమే అని నాకు తెలుసు. కానీ ఎందుకు నిర్ణయించుకున్నానంటే మా ఆయన కోసం లోకి. ప్రతి ఒక్కరికి ఒక్కో అంబిషన్ ఉంటుంది. అలా నీకేమైనా ఉందా? అందరిలాగా నువ్వు డాన్స్ చేయగలవా? చేసి నాకు మంచి పేరు తేవచ్చు కదా అన్నారు. మా పెళ్ళైన ఇన్నేళ్లలో మా ఆయన కోరిన మొట్టమొదటి కోరిక ఇది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను డాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాను అని తెలిసి కూడా నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు అంటే నాతో పోటీకి రావాలనే కదా, నన్ను ఓడించాలనే కదా. లోకి, నేను నీకు పోటీ రావడం ఏంటి? ఎవరి టాలెంట్ వాళ్ళది. కాంపిటీషన్లో చాలా మంది ఉంటారు కదా, అందులో నేను ఒకదాన్ని అనుకోవచ్చు కదా. మాటలు బాగా చెప్తావు. ఈ మాటలతోనే కదా మావయ్య గారిని బుట్టలో వేసుకుంది. అవకాశం దొరికినప్పుడైనా కక్కేయకపోతే ఈ మంట ఎలా చల్లారుతుంది? అయితే చెప్పేవి. మావయ్య నీకు సపోర్ట్ చేస్తున్నారనే కదా. ఆయన నోరు ముయ్యండి అంటే అందరూ నోరు మోసుకుంటారనే ధైర్యమే కదా. కానీ నేను నోరు మూసుకునుండని అడ్డుపడతాను. ఈ కాంపిటీషన్లో నువ్వెలా పార్టిసిపేట్ చేస్తావో నేను చూస్తా. అయితే ఇక నుంచి ప్రతి క్షణం అడ్డుపడతావా? ఎస్, ఆటంకాలు కల్పిస్తావు. డెఫినెట్గా. నన్ను పార్టిసిపేట్ చేయనివ్వవు. స్టేజ్ దరిదాపుల్లో కూడా నిన్ను రానివ్వను. ట్రై చేసుకో. నువ్వు ఎన్ని తప్పులు చేసినా నేను భరిస్తా. నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేను ఓర్చుకుంటా. ఎందుకంటే నువ్వు నా చెల్లెలివే. కాకపోతే ఇక్కడ నీకు చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. ఇది నా సాటిస్ఫాక్షన్ కోసం చేయడం లేదు, మా ఆయన ఆనందం కోసం చేస్తున్నాను. నాకు సంబంధించిన ఏ విషయంలో నువ్వు జోక్యం చేసుకున్నా సరే చెల్లెలుగా నేను భరిస్తా. బట్ ఈ ఒక్క విషయంలో మాత్రం అది ఎక్స్పెక్ట్ చేయకు. ఇప్పటికే బాగా లేట్ అయింది, వెళ్ళి పడుకో. ఎంత పొగరు! కాసేపట్లో వచ్చేస్తానంటుంది. మనం వెళ్ళనిస్తామా? నువ్వు మొదలెట్టు. సరే. అబ్బబ్బబ్బబ్బబ్బా, నేనెంత చెప్తున్నా వినిపించుకోవేంటే? నేను వెళ్ళాలి నానమ్మా, పనుందని చెప్తున్నాను అది కదా. కాదే. ఎందుకు నన్ను ఆపుతావు? అయినా మొక్కి ఇప్పుడు తీర్చుకోవాల్సిన అవసరం ఏంటే?
ఏంటే ఎక్కడికెళ్తా? గుడికంటమ్మా. ఇదిగో పూల సజ్జ తీసుకొని బయలుదేరింది. ఊళ్ళో నుంచి కదలకూడదని ఆపేశారు కదా. ఆ గండం నుంచి బయటపడి తిరిగి ఇంటికొస్తే ఈ ఇంటి కోడళ్ళం గుడికొచ్చి మొక్కు చెల్లించుకుంటామని మొక్కుకున్నాను. పైగా ఇవాళ మంచి రోజు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మొక్కు చెల్లించి తీరాలి. నువ్వు మొక్కుకోవటం బాగుంది, మొక్కు చెల్లించుకోవాలనుకోవటం బాగుంది, కానీ నీ పరిస్థితే బాగోలేదే. అవునేలోకే, మంచి రోజులు కావాలంటే మళ్ళీ వస్తాయి. పుసుక్కును కాలు పోతే మళ్ళీ తిరిగి వస్తుందా? ఓ మంచి రోజు చూసి అప్పుడు చెల్లించుకుంది కానీ మొక్కు. ప్రాణాల మీదకొస్తే దేవుడు కాపాడాడు. నాకు చిన్న ఇబ్బంది వచ్చిందని ఆగడం పాపం. నీ బదులు మొక్కు చెల్లించటానికి అది కూడా వెళ్తుంది. గుండం గుండంకి ఎలా కుదురుతుందమ్మా? ప్రాక్టీస్ ఉంది కదా. తాతయ్య, ప్రాక్టీసా? ప్రాక్టీస్ ఏంటి? అంటే వదినకి ఈ మొక్కులు పూజలు ప్రాక్టీసే కదా, అంతే కదా తాతగారు? భలే కరెక్ట్గా చెప్పా మనోడా. చెయ్యను అంటే చెప్పు, నేనే ఆ మొక్కు చెల్లించుకుంటాను. అయినా మొక్కుకుంది నీ ఆనందం కోసమే కదా. నేనే మొక్కు చెల్లిస్తాను. ఏమేలోకే, మొక్కు అన్నావు కదా, చెప్పు. ఆ చెట్టుకి ముడుపు కట్టాలా? గుళ్ళో ప్రసాదం పంచిపెట్టాలా? ప్రదక్షిణలు చేయాలి. గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేయాలి. అది మోకాళ్ళ మీద. ఏంటి మోకాళ్ళ మీద ప్రదక్షిణలా? మరి అది మొక్కుకుంది అలాగే. ఏమిటమ్మా ఈ అమ్మాయి మొక్కు 108 ప్రదక్షిణలు చేయాలా? ఇలాంటి మొక్కులు మొక్కుకునే ముందు ఒకసారి ఆలోచించాలి కదమ్మా. మొక్కుకున్నది తను కాదండి, ఇది. మరి మొక్కు తనదైనప్పుడు తనేగా చెల్లించాలి. లెక్క ప్రకారం అయితే ఇదే చెల్లించాలి పంతులు గారు. కానీ నా కాలు బాలేదు. లోకే, ఇదేదో నువ్వు కావాలని చేస్తున్న పనిలో ఉంది. గుండమ్మ మోకాల మీద ప్రదర్శనలు చేస్తే తన కాలుకి ఏమన్నా అయితే ఏమవుతుంది? కాలికేమైనా అయితే అదేమైనా ఇప్పుడు స్టేజ్ ఎక్కి డాన్స్ చేయాలా ఏంటి? చెయ్యాల్సి వస్తుంది. తాతయ్య, సరే, ఏది ఏమైనా సరే మొక్కుకున్నది నువ్వు. కావాలంటే నువ్వు చెయ్యి, తను చేయదు. ఆ మాట నువ్వు కాదు, దాన్ని చెప్పమను. ఇక్కడ బలవంతమేమీ లేదు. మీ ఆయన బాగుండాలని ఈ మొక్కు మొక్కుకున్నాను. నా కాలు బాలేదు కాబట్టి ఆ మొక్కు నిన్ను తీర్చమని చెప్పాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.